ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే ఓనర్ నండి. మరి క్లీనర్ లా ఉన్నారేంటి? లోపల టీవీ కదులుతుంది సార్. షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్. కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. అలా పైకి సార్. ఏంటి సార్ చూస్తున్నారు? టీవీ షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయ్యా? అవును సార్. కుర్చీలో కూర్చోగానే దడదడమని ఎగురుతుంది సార్. దాని కారణం నేనే. యాక్చువల్ గా ఐడియా నాకు ఎలా చెప్పిందంటే అన్ని మూసుకొని ఉండవు. యూ షుడ్ నో ఎవ్రీథింగ్. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్ అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయా, ఇంకా ఏంటి గుండె నొప్పి గూపు? ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సినంత చేయడం పూర్తయింది. ఇక మీరు మాకేం చేయాలో చేయండి. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మల. సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించలేని తప్పులు చేశారు. అవును సార్. దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం 5 లక్షలు. 5 lakhs. ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి మీరు ఊరుకోండి. మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూంలో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్ళతో బాక్స్ చేయండి. మధ్యలో చపాతీ కర్రను పెట్టండి. నేను బయట చేసే పూజ వల్ల చపాతీ కర్ర మునక్కాళ్ళను దాటిందంటే మీ ఇల్లు పవిత్రమైనట్టు లెక్క. మాసు ఇంకా ఎంతసేపు దీన్ని దొర్లించా? సరే సరే కానీ మాస్ ఆపేమన్నారు చాలే. ఓకే ఓకే. మెల్లగా మెల్లగా అలా తీసుకొచ్చి కొంచెం వద్దు, ఇవి మీరు తీసుకోవద్దు, నేనే ఇస్తాను. ఇక మీ ఇంట్లో ఆత్మల భయం ఉండదు. మీ అబ్బాయి రిపోర్ట్ కార్డులో సంతకం పెట్టండి. ఓకేనా? అక్క, మాసన ఫినాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంతా అబద్ధం అక్క. ఏం పని చేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే అలాగా. నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? తిరిగి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు. చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్ గా మారుస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడటం ఏంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలిస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తే నువ్వు నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవని. సరే వదిలేయి, ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి నీ ఉద్యోగానికి డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం. నేను ఆ డబ్బు ఎలా సంపాదించాననేది ఇప్పుడు గొడవ కదా? హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి జూలీ వాళ్ళ అంకుల్గా డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్ నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా, లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు? అడ్రస్? సరే నేను వస్తాను.
వస్తానని చెప్తున్నా కదా నీ వస్తాను రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరే నా దయ్యాలను వదిలించారు. అవును, లోపలికి రండి. మేం లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి. ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళి ఉంటాం. సరే, ఓకే ఓకే, వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు టార్చర్ పెడుతున్నారు? ఏయ్ ఛీ, చెప్తే వినరా? రేయ్ ఛీ, ఎవర్రా అదే? ఊరికే బిల్డప్లు ఇస్తున్నారు. ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే ఎవర్రా? చెట్టు. ఓకేరా ఓకేరా ఓకేరా. శ్రీపతి, రేయ్ ఎక్కడున్నారా? ఏయ్ ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఎవరెతను? అచ్చా నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది. మీరిద్దరు హలో బ్రదర్స్, అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోర్మీరా. ఓయ్, ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్ననో తమ్ముణ్ణో కాను. నా పేరు శివ. ఉన్నారా నాకొక హెల్ప్ కావాలి. ఓ, తమిళ తంబివా? ఇంకా నయం, అన్న తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది. హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? జిట్టు, లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొలుతోంది. ఇదిగో ఈ మిర్రర్లో వచ్చి ఎంట్రీ ఒకటే. నాకే కొద్దిగా ప్యాక్ అయిపోయింది తెలుసా? ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చావు? హెల్ప్ కోసం ఒక పెద్ద క్యూ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నించో. ఏయ్, హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. అగో ఏంటమ్మా తొందర? హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. అయ్యో, నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే వచ్చి నన్ను కలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలని కూడా తెచ్చుకో. అయ్యో, మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ రూమ్. ఎవరా 4 రోజుల ముందు జూలీ వాళ్ళ మామయ్య ఇంట్లో నోటీస్ పారేసింది? నాకు తెలియదే. తను తిన్నగా మాలినితో చెప్పారు చెప్పింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలు కూడా మేనేజ్ చేసేయచ్చురా జట్టు. ఈ అమ్మాయిలు ఉన్నారే,
నీకెవరు పిచ్చే కింద చచ్చూరుకునే వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్కలెక్క నడికిరియా? తిక్కలెక్క అంటాడు. నాకు నిజంగా తిక్కెక్కిందనుకో. ఎక్కితేనా? హే, నా గురించి నీకేం తెలుసు? మాస్ మీరెవ్వరు నన్ను ఏం. ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చమెత్తుకోవచ్చు. నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే ఏసేసేవాడిని. నేను అక్కడ లైన్లో చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. ఏం తొందర నీకు? ఉనకదా ఇంద దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలుసును కదా. మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి, దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దెయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావెందుకు? అది కాదు మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దెయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళామే. ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సొల్ற లాకర్లో 75 crores ఉన్నాయి. 75 కోట్ల? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఏరా సార్, అది చాలా దూరం. దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏయ్ ఏంటి?